హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదూ? నేనైతే ఈరోజు చికెన్ అయితే ఫిరన్లో పెడుతున్నాను. కువైట్ వాళ్ళు అయితే డిజాజ్ ఫిరన్ అంటారు. నేనైతే డిజాజ్ ఫిరన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలాగైతే చేస్తాను. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. చాలా రకాలుగా చేసుకుంటారు కువైట్లో ఫుడ్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మనం ఇలాగైతే చేసుకుంటున్నాము, వేరే వాళ్ళు ఇంకొకలాగా చేసుకుంటారు. మనం వేసినవి వాళ్ళు వేసుకోరు, వాళ్ళు వేసినవి మనం వేసుకోము. అలా చాలా రకాలుగా చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా అయితే కూరగాయలన్నీ వేస్తున్నాను. బంగాళదుంపలు, జిజరు, క్యాప్సికమ్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. నేను ఇవన్నీ వేస్తాను. చూడండి, ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కట్ చేస్తాను, కూరగాయలన్నీ. వంకాయలు కూడా వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు అయితే వంకాయలు కూడా వేసుకోవచ్చు. వంకాయలు లేవని నేను వేయట్లేదు. వంకాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయలు కూడా వేసుకోవచ్చు. మొత్తం కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాక తర్వాత అయితే మనం సాస్ కూడా రెడీ చేసుకోవాలండి చికెన్లోకి. గుమ్మడికాయ కూడా వేసాను ఫ్రెండ్స్, గుమ్మడికాయ కూడా వేసాను. చూడండి, ప్రతి కూరలో గుమ్మడికాయ వేసుకుంటారు. కూర చేసుకుంటే గుమ్మడికాయ వేయవలసిందే. కూరలు అయినా ఫిరన్లో పెట్టి అయినా గుమ్మడికాయ చాలా ఎక్కువగా తింటారు కోయటి వాళ్ళు. గుమ్మడికాయ అయితే మనకైతే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటాం, మనం తినకూడదు, వాతం అంటాం కదా. ఇక్కడైతే చాలా ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్ గుమ్మడికాయ. బంగాళదుంపలు కూడా రోజు తింటారు. బంగాళదుంపలు కూడా మనం ఎక్కువగా తినం, ఎప్పుడో ఒక్కొక్కసారి తింటాము బంగాళదుంపలు. వీళ్ళైతే చాలా ఎక్కువగా తింటారు బంగాళదుంపలు, గుమ్మడికాయ. ఇవైతే ఎక్కువగా తింటారు, చాలా ఎక్కువ తింటారు. బొటాటలు అయితే ఎక్కువ తింటారు. నేనైతే ఇవన్నీ సోస్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇవన్నీ సోసు, ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ సోస్ కోసం వేస్తున్నానండి. ఇవైతే మసాలా, కారం, ఉప్పు, మసాలా అదంతాను. ఇదైతే కెచ్చప్ కూడా వేస్తున్నాను. చూడండి, కెచ్చప్ వేస్తాను. తర్వాత అయితే నేను మయోనీస్ కూడా వేస్తాను. ఇదైతే టమాటీ మాజును. ఉప్పు కూడా వేస్తున్నాను. చూడండి, ఉప్పు, వాటరు ఇవన్నీ వేసుకుని మిక్సీ కొట్టేసుకోవాలండి సోస్ కింద. వీటిలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, మసాలా ఇవన్నీ వేసేసాను. మీరు చూసారు కదా, అన్నీ ఇందులో వేసేసుకుని మనం మిక్సీ కింద కొట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సోస్లో అన్ని రకాలు ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. మనం కోళ్ళ పైన వేసుకోవాలి. సోస్ అంతా కోళ్ళ పైన వేసి మొత్తం కోళ్ళకి పట్టేలాగా మనం ఉంచాలి. చాలా బాగుంటుంది. కోడిని చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బాగా పడుతుంది. మామూలుగా కోడి పనంగా అలాగే వేసుకోకూడదు, మధ్యలో నుంచి ఇలాగ కట్ చేసుకోవాలి. మొత్తం కోడి అంతా ఇలా చిన్న చిన్నల కింద చేసుకుంటే మసాలా అవన్నీ బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది.
చూడండి నేనైతే ఇలాగైతే చేశాను. తర్వాత అయితే నేను కొంచెం పసుపు ఇవన్నీ వేసి కడుగుతానండి కోళ్ళని, నీసు వాసన రాకోకుండా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసాను వేసి. తర్వాత అయితే కడిగేసాను. చూడండి నేనైతే కూరగాయలు వేసాను కింద, మామూలుగా కింద అయితే కూరగాయలు వేసాను. తర్వాత అయితే చికెన్ వేస్తున్నాను పైన. చికెన్ వేసి మనం సోస్ రెడీ చేసాం కదా, మామూలుగా సోస్ అంతా కోళ్ళకి పట్టేలాగా పైన వేసుకుని మనం ఇలాగ చేసుకోవాలి. కోళ్ళకి పడుతుంది బాగాను. మనం చిన్న చిన్నల కింద కట్ చేస్తాం కదా చికెన్ని, వాటిలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మిగిలిన కూరగాయలన్నీ నేను ఇలా పైన అయితే వేసేస్తున్నాను. చూడండి ఉన్న సోస్ అంతా మొత్తం వేసేస్తున్నాను. కూరగాయలన్నీ వేసాను కదా, మళ్ళీ మధ్యలో చికెన్ వేసాను, మళ్ళీ కూరగాయలు వేసాను. ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను. కొత్తిమీర నిమ్మకాయ పైన వేస్తాను. ఇలా కట్ చేసుకుని మనం పైన వేసుకోవాలి. సేనియాలు పైన వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చూడండి కొత్తిమీర ఇదిగో చూడండి ఇలాగైతే వేసుకుని నిమ్మకాయ అయితే పెడుతున్నాను. చూడండి నిమ్మకాయ కూడా చిన్నగా కట్ చేస్తాను. ఒక నిమ్మకాయ అంతా వేసేస్తున్నాను. పైన వెనిగర్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలాగైతే రెడీ చేశాను నేను. ఇలాగైతే చేసుకుని మనం ఫిరంలో పెట్టేసుకుంటే బాగా కాలిపోతుంది, చాలా బాగుంటుంది. చూడండి నేనైతే ఇలాగైతే ఫిరంలో పెట్టేసాను. ఇలాగ ఉంచితే మనం 2 గంటల సేపు కాలిపోతుంది పైన కిందను. ఎర్రగా కాలిపోతుంది, చాలా బాగుంటుంది. నేనైతే రైస్ కోసం అయితే చేస్తున్నాను. ఇవన్నీ ఉల్లిపాయలు రైస్ తయారు చేస్తున్నాను. చూడండి ఇవన్నీ వేస్తున్నాను. చెక్కలు, దాల్చిన చెక్కలు, మిరియాలు, యాలకులు, ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తున్నాను. మసాలా వేయట్లేదు, వైట్ రైస్ కింద చేస్తాను. బగారా రైస్ కింద అయితే చేస్తున్నాను నేను కూరగాయలు వేసి. వైట్ రైస్ కింద చేస్తాను, చాలా బాగుంటుంది. మసాలా వేయలేదు నేను, ఉప్పు అయితే వేస్తున్నాను. మొత్తం వేగిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి నేనైతే రైస్ వేసేస్తున్నాను. మొత్తం రైస్ వేసి తర్వాత అయితే వాటర్ అయితే కాసేసి నీళ్ళు ఉన్నాయి అవి అయితే వేస్తున్నాను నేను. చల్లనీళ్ళు వేసుకోకూడదు. ముందుగా అయితే 1 గంట ముందరైతే రైస్ కడిగేసి నేను పక్కన పెట్టేసి ఉంచాను. బాస్మతి రైస్ కదా, ఎప్పుడు కడిగేసి 1 గంట ముందే బయట ఉంచేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకుని. అప్పుడైతే మనం రైస్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది రైస్, తినలేము. చూడండి ఇలాగైతే రెడీ చేశాను రైస్ని. చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలాగైతే రెడీ అయింది, చాలా బాగా వచ్చింది. కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.